ఇప్పుడు కొన్ని షాప్స్ ఏరియాలో షాప్స్ ఉన్నాయి. కొన్ని షాప్స్ని తిరగడం జరిగింది. నిజంగా నాకు ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఫుట్పాత్ వేసాం. ఆ ఫుట్పాత్ని కొంతమంది వాళ్ళు వ్యతిరేకించారు. వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. ఎక్కడైనా ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీస్లో రోడ్లు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫుట్పాత్లు ఉంటాయి. పోయి అమెరికా, చైనా, జపాన్, రష్యా అన్ని చూడండి. వ్యతిరేకించే వాళ్ళకి చెప్తున్నాను, చూడండి. పోయి చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా షాప్స్ ఉన్నాయంటే రోడ్లలో షాప్స్ పక్కన ఫుట్పాత్లు ఉంటాయి. వాటిని దృష్టి పెట్టుకొని ఆ రోజు నెల్లూరులో అన్ని రోడ్లలో ఫుట్పాత్లు వేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసాం, మినీ బైపాస్ రోడ్లో. ఆ రోజు చాలామంది వ్యతిరేకించిన నేను వేయించాను అధికారులకు చెప్పి, మీరు వేయండి తర్వాత అని. ఈరోజు వాళ్ళే, ఆ షాప్ వాళ్ళే వాళ్ళ ఆనందాన్ని, ఇప్పుడు నేను ఏ షాపుకి పోయినా వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సార్, మీరు ఆ రోజు చేసిన ఫుట్పాత్ వల్ల ఈరోజు ఎంతో కంఫర్టబుల్గా మేము వ్యాపారం చేసుకుంటున్నాం, వచ్చిన వాళ్ళు నిలబడుతున్నారు. రోడ్డు అంతకుముందు రోడ్డుగా ఉండేది. ఏ వెహికల్ వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఏ లారీ వస్తుందో, ఏ స్కూటర్ వస్తుందో, కొడుతుందో అనే భయం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. ఫుట్పాత్లో నిలబడుతున్నారు, ఫుట్పాత్ పైకి వెహికల్స్ రావు. అంతేకాకుండా ఒక చిన్న టీ బంకు మహిళ తన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసిందంటే, సార్ ఈ ఫుట్పాత్ చేయబట్టి ఈ ఫుట్పాత్కి పక్కగా నేను ఒక షాప్ పెట్టుకొని ఈరోజు నేను బతుకుతుండా, నాకు రోజు కూలి గిట్టుబాటు అవుతుంది. నిజంగా నాకు ఎంత ఆనందంగా అంటే, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా డెవలప్ కావాలంటే ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చక్కటి రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీసు, ఇలాంటి ఫుట్పాత్లు, వ్యాపారాలు ఎక్కడ దూరంగా పెట్టుకుంటుంటే అక్కడ రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ ఇస్తే వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందితే వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళకి లాభాలు వస్తే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు సంక్షేమ పథకాలు డెవలప్ చేయొచ్చు, ఇటు అభివృద్ధి డెవలప్ చేయొచ్చు. ఇలాంటి దూరపు ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. కానీ ప్రభుత్వానికి అసలు ఆలోచనే లేదు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనేది లేదు. కియా మోటార్స్ని తీసుకొస్తే కియా మోటార్స్కి ల్యాండ్ ఇచ్చాము, వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము, వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్డు మార్గాలు వేసి ఇచ్చాము. అన్నీ వేసి ఇవ్వబట్టే ఈరోజు 10,000 మంది పైగా ఉద్యోగస్తులు ఆడ పనిచేస్తున్నారు. 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ రాష్ట్రంలో అనంతపురంలో ఏ కారు తయారయ్యి అది ఎక్కడికి అమ్మినా, అది భారతదేశంలో అమ్మినా, ఇతర దేశాల్లో అమ్మినా మనకు ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ వల్ల ఈరోజు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. ఇలా వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలంటే ప్రపంచంలో ఎక్కడైనా కోరుకునేది అక్కడ ప్రశాంత వాతావరణం ఉందో చూస్తారు. ఆ రాష్ట్రంలో అయినా ఆ దేశంలో అయినా ప్రశాంత వాతావరణం ఉందంటేనే ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు మనకు వస్తారు. మనకే కాదు, ఏ దేశానికి వ్యాపారస్తులు పోవాలన్నా ఇంటర్నేషనల్ కంపెనీ ఫస్ట్ చూసేది అక్కడ ప్రశాంతంగా ఉందా లేదా అనేది. అందుకనే 2014 నుంచి 19 దాకా నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రశాంతంగా పరిపాలన సాగించాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలా. వాడు వైసీపీయా ఇంకొక పార్టీ అని మేము చూడలా. ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని వాళ్ళు హ్యాపీగా చేసుకోవాలన్నాం. వాళ్ళు హ్యాపీగా చేసుకోవాలి, వాళ్ళు సంపాదించాలి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేట్టుగా చేయాలి, జిఎస్టీ వచ్చేది చేయాలని ఆలోచించాం. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించట్లా. మాకు జిఎస్టీ రాకపోయినా పర్వాలా, ఇన్కమ్ ట్యాక్స్ రాకపోయినా పర్వాలా, 11 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఈ 4.5 సంవత్సరంలో వాళ్ళు తెచ్చినప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు. అది ఎవరు కట్టాలా? ప్రజలు కట్టాలా? ప్రజలు కట్టాలంటే ఎలా కడతారు? వాళ్ళు ఇతర ట్యాక్స్లు వేస్తే ఆ డబ్బులతో కట్టాల్సిందే. కట్టకుండా కుదరదు, కట్టి తీరాల్సిందే. ఎలా కట్టాలా? ప్రజల మీద బాధ్యత. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే పరిపాలన సుపరిపాలన కాదు.
మంచి పరిపాలన కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేయటం రాదు. పరిపాలన చేయటం అంటే ఇన్కమ్ జనరేట్ అయితే చూసి ఆ ఇన్కమ్ని పేద ప్రజలకి అటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. ఆయన చేయటం లేదు. దానికి ఉదాహరణ నేను చెప్పాను కదా, ఇప్పుడు చక్కటి ప్లాట్ఫామ్ చేశాం. ఆ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. అలాంటిది ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. నెల్లూరు సిటీలో 54 డివిజన్లలో, సిటీయే కాదు 54 డివిజన్లో ఏ వర్కులు అయితే 5%, 10%, 15% ఆగిపోయినాయో అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను.